రాప్తాడు సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు వీడియోలు తీస్తుండగా వైసీపీ అల్లరిముఖలు దాడి అమానుషమని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం తెలుగు ప్రొఫెషనల్ రింగ్ కమిటీని నియమించినట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు ఆర్టీసీ డిపో బస్సులు మార్గం మధ్యలో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. తాజాగా ఆదివారం కుప్పం నుంచి పలమనేరుకు వస్తున్న బస్సు గొల్లపల్లి వద్ద జాయింట్ వీల్ రాడ్ కట్ అయ్యి మరమ్మతులకు గురైంది. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబును కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ఆహ్వానించారు. ఆదివారం చిత్తూరులో ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లారు. కనిగిరి మండలం చాకిరాలలో గత టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల కోసం కట్టించిన ఇళ్లను వెంటనే ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కదిరి భవాని డిమాండ్ చేశారు. కనిగిరిలోని స్థానిక అమరావతి గ్రౌండ్ నందు టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లాలో గల నిరుద్యోగ మహిళలకు కడప నగరంలోని అప్సరా సర్కిల్ దగ్గర ఉన్న ఎంజీఆర్టీ స్కిల్ సెంటర్లో రిసెప్షనిస్ట్ టెలికాలర్ పోస్టులకు ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ముడమాల గురుప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాల లోపు గల మహిళలు తమ సర్టిఫికేట్స్తో సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు 7093423564 నెంబర్కి సంప్రదించాలన్నారు. అనకాపల్లి పట్టణం చోడవరం రోడ్డులో గల ప్రఖ్యాతిగాంచిన జార్జి క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. 600 మంది సభ్యులు గల ఈ క్లబ్ 2024-26 పాలకవర్గ ఎన్నికకు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన 182 తెలంగాణ మద్యం బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం సెబ్ అధికారి చిరంజీవి మీడియాకు తెలిపారు. దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని రంగా తనయుడు వంగవీటి రాధ ఆవిష్కరించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం పంబడ గ్రామంలో ఆదివారం మెదక్ జిల్లా ఆర్థిక ప్రణాళిక సభ్యులు జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా యాదవ్ సంఘం కోరిక మేరకు తన సొంత నిధులతో బోరుబాయి వేయించారు. జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా మాట్లాడారు. భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన జరిగింది. జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగానే అంపైర్స్ డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడంతో కొందరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లారు. వట్టిచెరుకూరు మండల పరిధిలోని అప్పాపురం ఛానల్లో తోటికాడ పూడిక తీత పనులను వైసీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. ప్రత్తిపాడు మండల కేంద్రం తెదేపా కార్యాలయంలో ఆదివారం ఎస్సీల ఆత్మీయ సమావేశం జరిగింది. నర్సీపట్నం మండలం దుగ్గాడ గ్రామంలో ఆదివారం ఎయిడ్స్ వ్యాధిపై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నరసరావుపేటలో అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆదివారం రాత్రి పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయకర్త నోగేలి చంద్రకళ అన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం దట్టంగా పొగమంచు అలుముకుంది. పి గన్నవరం, అయినవిల్లి, మామిడి కుదురు, అంబాజీపేట మండలాల్లో ఉదయం 9 దాటినా పొగమంచు వీడలేదు. రాష్ట్రంలో వాడ బలిజలకు ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వాడ బలిజ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడెంకి చందు కోరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన కలిసి భారీ మెజారిటీ సాధిస్తామని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ అన్నారు. శంఖారావం మండలంలోకి కే కొత్తూరులో ఆదివారం ఆమె పర్యటించారు.
గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీల ఆదివారం బుచ్చిరెడ్డిపాలెంలో సందడి చేశారు. పట్టణంలో జరిగిన ఓ ప్రైవేట్ వెంచర్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ఆదివారం మధిర మండల విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ సిబ్బంది ఈ పథకానికి అర్హులైన ప్రజల వివరాలను ధృవీకరణ పత్రాల ద్వారా స్వీకరించి కరెంట్ మీటర్, కేవైసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సినీ నటుడు టీడీపీ నాయకులు నందమూరి తారకరత్న మొదటి వర్ధంతి పురస్కరించుకుని ఆదివారం వనపర్తి టీడీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు, అభిమానులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం పరిధిలో గల గంట్లవెల్లి గ్రామంలో అధికారుల చేతివాటం కారణంగా గైరాన్ సర్కారీ భూమికి పట్టాగా రికార్డులో నమోదు కావడంతో గంట్లవెల్లి 2 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి స్థలంలో పట్టాదారుగా వస్తున్న వారు మరణించడంతో వారి వారసులు సదరు భూమిని విరాసత్ చేసుకున్నారు.